మంగళవారం జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక ఊపందుకుంది. ఎవరు ఊహించని స్థానానికి చేరింది జీటీ. ఎస్ఆర్హెచ్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి టేబుల్ టాపర్ అయిన ఆర్సీబీని వెనక్కి నెట్టి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిన మొదటి టీంగా జీటీ రికార్డు సృష్టించింది. జీటీ గెలుపు తర్వాత పాయింట్ల పట్టిక స్థానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది గుజరాత్ టైటన్స్. ఆడిన 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 16 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది గుజరాత్ టైటన్స్. రెండవ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతో రెండవ స్థానం నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. జీటీతో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలై 3వ స్థానం నిలిచింది ఎస్ఆర్హెచ్. జీటీపై విజయాన్ని సాధించి ఉంటే ఎస్ఆర్హెచ్ టేబుల్ టాపర్గా ఉండేది. ఎస్ఆర్హెచ్ ఆడిన 12 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. 4వ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 13 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచారు. 5వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచారు. 6వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచారు. 7వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. 8వ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 9 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 9వ స్థానం నిలిచారు ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో ప్లేఆఫ్స్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయింది ముంబై ఇండియన్సే. 10వ స్థానంలో లక్నో సూపర్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో రెండో ఎలిమినేటర్గా లక్నో సూపర్ కింగ్స్ ఉన్నారు.